అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం నాకు బాగా తెలిసినటువంటి, మీకు బాగా తెలిసినటువంటి ఒక పర్సన్ నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదే ఇది. నేను అతనికి చెప్పా, భలే వాళ్ళేనే, ఏంటి మీరు ఎలా నమ్ముతారని. ఇప్పుడు ఇది ఇమేజ్ కదా, నాకు అతను వీడియో పంపాడు. ఇదే అన్నమాట. అందులో నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంది. ఆ స్కీమ్ ఏంటో, ఆ స్కీమ్కి ఎంత డబ్బులు వస్తాయో, ఆ డబ్బుల ద్వారా ఎవరికి ఏ రకంగా లాభం చేకూరుతాయి. నేను అన్నా, ఎలా నమ్ముతున్నారు అసలు? 21,000 పెట్టేది ఏంది, 20 లక్షలు వచ్చేది ఏంది? పిచ్చోరా జనాలు ఏమన్నా? అంచేసుకో, హద్దు ఉండిద్ది. వద్దండి, మన దగ్గర రూపాయి మనకు వద్దండి, ఇటువంటి అసలు నమ్మొద్దండి. క్లియర్గా అర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, మార్ఫింగ్ వీడియో, ఫేక్ ఆడియో, వద్దంటే వద్దండి, నమ్మకండి అని అన్నా. ఓకే అండి అన్నాడు. అమ్మయ్య అనుకున్నా. బట్ ఈరోజు మన ఫ్యాక్ట్ చెక్, ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి వాళ్ళు ఇచ్చారు. ఏంటంటే ఆల్రెడీ చాలామంది మోసపోయారు. ఆ స్కీమ్లో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్లో లింకులు, వాట్సాప్లో లింకులు. ఇదే ఇంకెప్పుడు మారుతారు మీరే చెప్పండి. మనది కాని రూపాయి మనకి ఎందుకండి? సరే, మన రూపాయికి లాభం వస్తుంది అనుకుందాం. ఏం ఫ్రీగా ఇస్తాడా లాభాలు? నువ్వే పని చేయకుండా ఇన్వెస్ట్ చేయాలి కదా. ఆ ఇన్వెస్ట్ అనే దానికి సంబంధించి ప్రాపర్ వేలో పర్మిషన్స్ ఉండాలి కదా. ఆలోచించండి. నిర్మలా సీతారామన్ పేరు చెప్పి ఒక స్కీమ్ అని చెప్పేసి 21,000 ఇన్వెస్ట్ చేస్తే 20 లక్షలు వస్తాయని ఏదైతే అంటున్నారో, ఫేకు, ఫ్రాడ్. డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటే ఏం చేయలేరు, మోసపోయారు. 1930 1930 ఫోన్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వండి.